నమస్కారం. ఆరెంజ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. 6 జిల్లాల వాహన దొంగతనాలు ఛేదన. 60 లక్షల విలువైన 40 వాహనాలు స్వాధీనం. కెల్లంపూడి సోమవరం జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం. 3 దుర్మరణం, 4కి గాయాలు. కుతుకులూరులో ఈ నెల 10న ఉచిత మెడికల్ క్యాంప్. గ్రామస్తులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి. రాష్ట్రంలో రైతుల అవస్థలు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ తెన్నేటి కిషోర్ ఫైర్. కాకినాడ జిల్లా పోలీసులు 6 జిల్లాల్లో జరిగిన 40 వాహన దొంగతనం కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ దొంగతనాలకు సంబంధించి పోలీసులు 60 లక్షల విలువైన 40 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 48 లక్షల విలువైన 18 ఆటోలు మరియు 12 లక్షల విలువైన 22 మోటార్ సైకిళ్లు ఉన్నాయి. నిందితులు పెమ్మాడి ఆశీర్వాదం, పెందుర్తి లోబరాజు, కొల్లి దుర్గాప్రసాద్ వంటి వారు ఇళ్ల వద్ద పార్క్ చేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకునేవారని ఎస్పీ తెలిపారు. హ్యాండిల్ లాక్ వేయని ఆటోలను త్రాడు సహాయంతో ఇంజిన్ వెనుక భాగం నుండి స్టార్ట్ చేసి దొంగిలించేవారు. మోటార్ సైకిళ్లను మారు తాళాలతో తెరిచేవారు. దొంగిలించిన వాహనాల ఇంజన్, చాసిస్ నెంబర్లు మార్చి వాటిని తక్కువ ధరలకు కాల కృష్ణార్జున్, కనుమూరి గణేష్ వంటి కొనుగోలుదారులకు అమ్మేవారని ఎస్పీ వివరించారు. ప్రధాన నిందితుడు పెమ్మాడ ఆశీర్వాదం పాత నేరస్తుడని కూడా తెలిపారు. ఒక్క నిమిషం 2 విజువల్స్ చేస్తున్నాను. మళ్ళీ ఎవరైతే ఉన్నారో పెమ్మాడి ఆశీర్వాదం అని ఆయన మీద పాత దొంగతనం కేసులు ఉన్నాయి. వీళ్ళు చదువుకున్నారు సార్? మొత్తం వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కాదండి. మోస్ట్లీ యాజ్ ఫర్ యాజ్ ఐ నో ఈ రిసీవ్ పిఠాపురం పోలీస్, పిఠాపురం సిఐ గారు along with his team and CCS కాకినాడ టీమ్ వాళ్ళిద్దరూ కలిసి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ ఒక ఆర్గనైజ్డ్ వెహికల్ దొంగతనాలు చేసే గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం 40 వెహికల్స్, 48 లక్షల విలువైన 18 ఆటోలు, అట్లానే 12 లక్షల విలువైన 22 మోటార్ సైకిల్స్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద 40 కేసులు ఉన్నాయి ఇప్పటికీ. పిఠాపురం పోలీస్ టుక్ ఇనిషియేటివ్ అండ్ బస్టెడ్ దిస్ గ్యాంగ్. వీళ్ళలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఉన్నారు. 8 మందిలో 3 దొంగతనం చేసేవాళ్ళు, 2 దొంగ వెహికల్స్ రిసీవర్లు. వీళ్ళు కాకుండా ఇంకొక 3 ముద్దాయిల పేర్లు కూడా అరెస్ట్ అయిన ముద్దాయిలు చెప్పడం జరిగింది. వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా చాలా త్వరలో అరెస్ట్ చేస్తాం. వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర. త్వరలో అరెస్ట్ చేస్తాం. సో ఐ కంగ్రాచులేట్ పిఠాపురం సర్కిల్ టీమ్, ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు. అన్నవరం నుంచి జగ్గంపేట వస్తున్న కారు మార్గమధ్యంలోని కెల్లంపూడి మండలం సోమవారం గ్రామం జంక్షన్ వద్ద వచ్చేసరికి కారు యొక్క టైర్ బరస్ట్ అవడంతో బైకును, రిక్షాను ఢీకొట్టి అక్కడితో ఆకుండా బస్ స్టాప్లోకి దూసుకుపోయింది. దీంతో అక్కడికక్కడే 3 మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలవడంతో ప్రతిపాడు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘటనా స్థలాన్ని చేరుకుని బాధితులను పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటారని హామీ ఇచ్చారు. కెల్లంపూడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సోమవారం బాడీ మన ఉపయోగం లేదు కదా, ఏం చేస్తాం కర్మ చూద్దాం. అరే నాకు బాగా ఇక్కడ చిన్నప్పటి నుంచి చాలా మనం మనిషి ప్రాణం తేలేమని నాకు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు సార్, కానీ ఆ పొజిషన్లో మీరు బాగు కుతుకులూరులో 10వ తేదీన నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంపును ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలని ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమేలి రామకృష్ణారెడ్డి సూచించారు. 10వ తేదీన అంటే సోమవారం కుతుకులూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమల తిరుపతి వెంకటేశ్వర రెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దీనిలో భాగంగా 10వ తేదీన ఉదయం 9 గంటల నుంచి ఎల్వి ప్రసాద్ కంటి వైద్య శిబిరం, అదేవిధంగా జనరల్ సర్జన్, గైనకాలజీ, డెంటల్కి సంబంధించిన వైద్యులు ఆ శిబిరంలో పాల్గొని వైద్య సహాయం అందిస్తారన్నారు. అదేవిధంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడిచే రోగులందరికీ కూడా ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని రామకృష్ణారెడ్డి తెలిపారు. అదేవిధంగా కంటి వైద్యానికి సంబంధించి పరీక్షలు చేసిన తర్వాత అవసరమైతే తప్పనిసరిగా వారందరికీ ఉచితంగా ఆపరేషన్ చేసి కార్యక్రమం కూడా వారు చేపట్టడం జరుగుతుందన్నారు. నమస్కారం. 10వ తేదీన అనగా సోమవారం కుతుకులూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ పులగం తిరుమల తిరుపతి వెంకటేశ్వర రెడ్డి గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా 10వ తేదీన ఉదయం 9 గంటల నుంచి ఎల్వి ప్రసాద్ కపిలేశ్వర ఉపవారి చేత కంటి వైద్య శిబిరం, అదేవిధంగా జనరల్ సర్జరీ, గైనకాలజీ, డెంటల్కి సంబంధించిన వైద్యులు అక్కడ ఆ శిబిరంలో పాల్గొని వైద్య సహాయం అందిస్తారు. అదేవిధంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర రెడ్డి గారిచే రోగులందరికీ కూడా ఉచితంగా మందులు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే కంటి వైద్యానికి సంబంధించి పరీక్షలు చేసిన తర్వాత అవసరమైనట్లయితే తప్పనిసరిగా వారికి ఉచితంగా ఆపరేషన్. తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం పందలపాక పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ కొలల మామిడాడ శ్రీ సూర్య ఆధ్వర్యంలో 13 సంవత్సరాల లోపు పిల్లలకు పీస్ పోస్టర్ కాంటెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమం చాలా శ్రీనివాసరెడ్డి సారథ్యంలో డ్రాయింగ్ టీచర్లు రమణమూర్తి, ఆదినారాయణ పర్యవేక్షణలో ఈ పోటీ నిర్వహించారు. పీస్ పోస్టర్ పోటీకి అధికారిక ఇతివృత్తంగా అందరూ ఒకటిగా అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ఇతివృత్తం ప్రధాన ఉద్దేశం ప్రపంచ ఐక్యత, సామరస్యం మరియు శాంతి పట్ల వారి దార్శనికతను కళ్ళ ద్వారా వ్యక్తం చేయడానికి యువ మనస్సులను ప్రోత్సహించే శక్తివంతమైన మరియు సమయోచిత సందేశం. ఈ పోటీ యువతలో శాంతి అవగాహనను పెంపొందించడానికి
ఒక ప్రత్యేక వేదికగా ఉపయోగపడుతుందని లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు ఆర్కే చౌదరి తెలిపారు. లయన్స్ క్లబ్ స్థాయిలో గెలుపొందిన పోస్టర్ డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్తుందని, అక్కడ మొదటి బహుమతి గెలుపొందిన పోస్టర్ మల్టిపుల్ లెవెల్ కాంటెస్ట్కు పంపబడుతుందన్నారు. ఈ పీస్ పోస్టర్ పోటీల వల్ల యువతను చిత్రలేఖనంపై నిమగ్నం చేయడానికి అద్భుతమైన అవకాశమని ఆర్కే చౌదరి అన్నారు. వాయిస్ కూడా ఇచ్చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు బెక్కమూల మండలం పందలపాక గ్రామంలో శ్రీ పడాల పతిపుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి సూచనల మేరకు కూడా 316B జిల్లా గవర్నర్ గారి ఆదేశాలతో లయన్స్ క్లబ్ గొల్లలమామిడి శ్రీ సూర్య ఆధ్వర్యంలో విద్యార్థులకు అంటే 6, 7, 8 తరగతులు, ఇందులో 13 సంవత్సరాల లోపల ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా పీస్ పోస్టర్ కాంటెస్ట్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఇంటర్నేషనల్ నుంచి సూచించినటువంటి థీమ్ వచ్చి అందరం ఒకటిగా అనేటటువంటి థీమ్ మీద ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ అందరం ఒకటిగా అనేటటువంటి ఒక థీమ్ని ఎంపిక చేసి దాని మీద విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క డ్రాయింగ్ పోటీలో సుమారుగా 40 మంది పైన విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరైతే ఉత్తమమైనటువంటి డ్రాయింగ్ని వేశారో ఆ థీమ్కి అనుగుణంగా వారిని ఎంపిక చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అనేటటువంటివి మా లయన్స్ క్లబ్ గొల్లలమామిడి శ్రీ సూర్య తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎంపిక అయినటువంటి ఆ 3 బొమ్మల్ని కూడా తిరిగి మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్కి పంపించడం, అక్కడి నుంచి మళ్ళీ రీజియన్ స్థాయికి, రీజియన్ నుంచి మళ్ళీ మల్టిపుల్ నుంచి ఇంటర్నేషనల్కి కూడా అంచెలంచెలుగా ఈ యొక్క ఎంపిక కార్యక్రమం ఉంటుంది. అందులో భాగంగా నేడు మొదటి దశలో మా పందలపాక ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ గొల్లలమామిడి శ్రీ సూర్య గారి సారథ్యంలో ఈ పీస్ పోస్టర్ కాంటెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అందుకు సహకరించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, యాజమాన్య మమ్మడివరం నగర పంచాయతీ పరిధి 3వ వార్డు పల్లిపాలెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీహరి సాకేతం మందిరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కొండవీటి రాంబాబు, ఆదిత్య శర్మల మంత్రోచ్చారణతో స్వామివారికి పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్రంలో రైతులు అవస్థలు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రానికి లేఖ రాశామంటూ కాలయాపన చేయడం సమంజసం కాదని వైకాపా రాష్ట్ర ప్రచార అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ మండిపడ్డారు. రాజోల్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో తమ మద్దతుతోనే బీజేపీ పాలన సాగిస్తోందని గొప్పలు చెప్పుకోవడమే తప్ప కేంద్రం నుంచి రైతులకు ఏం చేశారో చెప్పాలని ప్రయత్నించారు. తమ అధినేత జగన్కున్న ప్రజాదరణ చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతోందని విమర్శించారు. రాజోల్లో పర్యటించిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తమ పార్టీపైన తమ పార్టీ అధినేత పైన అవాకులు చెవాకులు పెరగడం మంచి పద్ధతి కాదన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల విషయంలో నిన్న మొన్నటి రోజు మంత్రులుగా ఉన్నటువంటి మంత్రులు మాట్లాడుతూ, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్యల పట్ల కేంద్రానికి లేఖ రాస్తా ఉన్నాను. ఈ లేఖను ఈ కేంద్ర ప్రభుత్వం మా మద్దతుతో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యని పరిష్కారం చేస్తారు అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒకటే విషయాన్ని అడుగుతా ఉన్నాం. అచ్చెన్నాయుడు గారు, కేంద్రంలో మీ యొక్క మద్దతు ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీ పార్టీ పూర్తి మద్దతుతోనే ఎన్డీఏ 3ని నడుపుతా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము ఒకటే విషయాన్ని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో నిన్నటి రోజు మీరు రాసినటువంటి పత్తి రైతుల కోసం రాసినటువంటి లేఖని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఎప్పుడు లేఖ రాసినా ఈ కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపం లేదు. మీ పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకుడిని ఢిల్లీకి పంపించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పత్తి రైతుల కోసం కానీ, ఉల్లి రైతుల కోసం కానీ, అదేవిధంగా మొన్నటి రోజు జరిగినటువంటి మొక్తా తుఫాన్ ద్వారా నష్టపోయినటువంటి వరి కానీ, అదేవిధంగా అరటి రైతులు కానీ సంబంధించి మీరు ఏ విధమైనటువంటి పరిష్కారం చేశారు, ఆ రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ విధంగా మీరు ఇప్పించే కార్యక్రమం చేస్తున్నారు. మీకు సంబంధించినటువంటి పార్లమెంట్లో పూర్తి మెజార్టీతో ఉన్నటువంటి ఎంపీల ద్వారా కానీ, మీకున్నటువంటి సెంట్రల్ మినిస్టర్లు ఇద్దరు ద్వారా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడుతూ ఉన్నటువంటి ఇబ్బందిని. గోకవరంలో రంప ఎర్రంపాలెం గ్రామానికి వెళ్లే దారిలో మామిడి తోటలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సొసైటీ చైర్మన్ గాజింగం సత్యబాబు, వల్లీదేవి దంపతుల ఆధ్వర్యంలో కార్తీక మాసం వనభోజనాలు ఏర్పాటు చేశారు. కార్తీక మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన వనభోజనాల కార్యక్రమంలో సుమారుగా 2000 మంది పాల్గొన్నారు. అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఆటపాటలతో గడిపారు. మొదట పూజలు ప్రారంభించి అనంతరం కార్తీక మాస వనభోజనాల్లో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు వనభోజనాల కార్యక్రమానికి విచ్చేసి సొసైటీ చైర్మన్ గాజింగం సత్యబాబుతో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. ఓకే సార్. ఏదో ఉందండి. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను ప్రజలు తెలుసుకోవాలని పి గన్నవరం నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు సూచించారు. ఆయన ఐనవిలి మండలంలోని క్రాప గ్రామంలో వైసీపీ నాయకులు నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల వద్ద నుంచి సంతకాలను సేకరించారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను, పీపీ జీవోను, పీపీ జీవోను. తత్వవేత్తగా, కవిగా, సంగీతకారుడుగా, సంఘ సంస్కర్తగా, కర్ణాటక సంగీత విద్వాంసుడిగా భక్త కనకదాసు విశేషమైన సేవలు అందించారని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. సాధు కనకదాస్ జయంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తన క్యాంపు కార్యాలయం ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులతో కలిసి భక్త కనకదాస్ చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించి అంజలి కట్టించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ కనకదాసు కర్ణాటకలోని హావేరి జిల్లా బాదా గ్రామంలో ఒక కురుబ గౌడు కుటుంబంలో తిమ్మప్ప నాయకుడిగా జన్మించారన్నారు. సామాజిక సంఘ సంస్కర్తగా కనకదాసు తన సాహిత్యం ద్వారా సామాజిక సమానత్వాన్ని ప్రబోధిస్తూ అంటరానితనం వంటి దురాచారాల నిర్మూలనకు ఎంతగానో కృషి చేశారని జిల్లా కలెక్టర్ కొనియాడారు. దగ్గరగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉందని కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. సమాజానికి దిక్సూచిగా మారిన చేయూత సంస్థ చేయూత 8వ వార్షికోత్సవ వేడుకలు స్థానిక అంబేద్కర్ భవన్లో శనివారం వ్యవస్థాపకులు డాక్టర్ మొండి రవికుమార్ అధ్యక్షతన ఘనంగా జరిగాయి. తొలుత చేయూత సంస్థ కార్యదర్శి ఎంఏ అలీం స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ ఉదయ్, శాసనసభ్యులు వనమాడి కొండబాబు, శాసనమండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు ప్రభుత్వలు కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ సంవత్సరానికి ₹1,00,000 చొప్పున మరియు చేయూత సంస్థకు ఆర్థిక సహకారాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. తన ఎంపీ ల్యాండ్స్ నుండి మరో ₹5,00,000 అందజేస్తానని అన్నారు. చేయూత చేస్తున్న సేవా కార్యక్రమాలు సంతృప్తిగా ఉన్నాయని, ప్రభుత్వానికి సమాంతరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురిని ఆదుకొనడం అభినందనీయమని ఎంపీ అన్నారు. యువత జీవితాలలో మార్పు రావాలన్న ఆకాంక్షను చేయూత వేదిక ద్వారా నెరవేరుస్తున్న సంస్థ కార్యవర్గాన్ని మనఃపూర్వకంగా అభినందిస్తున్నానని ఎంపీ అన్నారు. దాతల నుంచి వస్తున్న విరాళాలను పూర్తిగా సద్వినియోగం చేయడం గొప్ప విషయమని టీం లీడర్ డాక్టర్ రవికుమార్ స్వీయ పరీక్షణ ఇందుకు నిదర్శనమని అన్నారు. మనసుకు నచ్చిన ఒక ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయడం చేయూత అనే ఒక సంస్థ ద్వారా గవర్నమెంట్ ఎంప్లాయీసే వాళ్ళ సొంత జీతాల్లోంచి కాంట్రిబ్యూషన్ చేస్తూ ఎంతోమందికి ఉపయోగపడేలాగా చిన్నారి వైద్యం కోసం కానివ్వండి, విద్య కోసం కానివ్వండి, ఆర్గన్ డొనేషన్ అని, లేకపోతే పర్యావరణం కోసం కానివ్వండి, లేకపోతే ఉచిత భోజనాలని 12 విభాగాల్లో వీళ్ళందరూ కూడా సొసైటీకి ఉపయోగపడేలాగా వీళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా అభినందన. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడలో చేయూత సంస్థ 8వ వార్షికోత్సవ సంబరాలని చేయూత సంస్థ సభ్యులందరి మధ్యన చేయడం జరిగింది. ఇది ఉద్యోగుల ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన సంస్థ. నేడు ప్రజా సమస్యల పర్యవేక్షణ ఏ విధంగా చేస్తున్నారో ఇది ఒక ప్లాట్ఫామ్ కింద చేయూత సంస్థని అందరూ ముందుండి తీసుకెళ్ళడం నిజంగా గర్వించదగ్గ విషయంగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున వచ్చిన విశేష జనవాహిని సుమారు 3,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులే కాకుండా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు ఎవరైతే దీంట్లో సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరూ సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి ఈ సంస్థను హక్కున చేర్చుకున్నారు. మరి ఎంతోమంది ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు అందరూ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించి ఈరోజు 8 వసంతాలు కంప్లీట్ చేసుకున్న ఈ చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక మంది ఉపాధ్యాయులకి, ఇతర ఉద్యోగులందరికీ, రైతులకి, విద్యార్థి సేవా సంస్థ ముఖ్యంగా తగినటువంటి అవి ఎక్కువ సేవకే టైం కేటాయిస్తూ మన అనునిత్యం ఈ సేవా కార్యక్రమాల్లో మనం ముందుకు దూసుకెళ్తా ఉన్నారు. ఇది ఎందుకంటే ఈ సంస్థ వల్ల, ఇలాంటి సంస్థల వల్లే మంచి చేయాలనుకుంటూ అవుతుంది. మరి ప్రజాప్రతినిధులుగా ఉన్న మా దగ్గరికి అనేక రకాల జనాలు వస్తూ ఉంటారు. ముఖ్యంగా డ్రింకర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. నైట్ అయ్యారు జనరల్గా వాళ్ళు తాగి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే కబుర్లకి టెంప్ట్ అవుతూ ఉంటాం. వాళ్ళ కష్టాలు, మాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉందని అవసరమైన పాలు మీద పడి ఏడుస్తూ ఉంటారు. రకరకాల విన్యాసాలు చేస్తారు.
అనేక ఆసక్తికర విషయాలు ఈ సంస్థ గురించి తెచ్చుకుంటూ వచ్చారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలన కోసం P4 అనేది అమలు చేయడం జరిగింది. మరి ఆ P4ని 8 సంవత్సరాల క్రితమే మరి రవి ఒక మంచి ఆశయంతో, గొప్ప ఆశయంతో మొదలుపెట్టి ఈ రోజున మహాసముద్రంలా చేశారు. అయితే ఇందులో కొన్ని ముఖ్య విషయాలు నేను ఒకరోజు ఏడు సంస్థ వద్దకు వచ్చి స్ట్రీట్ హోమ్ని చూసినప్పుడు ఇక్కడ మంచి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. చేయూత సేవా సంస్థని ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. ఈరోజు కాకినాడలో చేయూత ఉందని చెప్పి మన తెలుగు రాష్ట్రం అంతా, ఆంధ్ర రాష్ట్రం అంతా తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క NGOs కూడా ఈ రోజు చేయూతలో ఇంచుమించు 2300 మంది వరకు. ఇవి ఆరెంజ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.